వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పుదీనా చట్నీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ పుదీనా, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కొంచెం వెల్లుల్లి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో జీలకర్ర, ధనియాలు వేసుకొని లైట్గా వేయించుకుందాం. అవి ఒక 10-15 మినిట్స్లో వేగిపోయాక తీసేద్దాం. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. అవి ఫ్రై అయ్యాక తీసేద్దాం. తర్వాత ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం పచ్చిమిర్చి అనేవి వేసేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై కావాలి. మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు నానిపోతుంది. అయిపోయాయి కూడా. పచ్చిమిర్చి, పుదీనా వేసేసుకుందాం. ఆయిల్లోనే పుదీనా వేసుకొని పుదీనాని మాత్రం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ఎల్లిపాయలు ఒక 10-15 అలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం కదా మనం. ఈ పుదీనా దగ్గరికి అయ్యాక అన్నీ మిక్సీలో వేసుకోవాలి మనం. సింపుల్ అండి పుదీనా చట్నీ అనేది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మొత్తం ఫ్రై అయిపోయింది కూడా. ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుందాం. చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోట్లో కూడా నూరుకోవచ్చు. రోల్ లేని వాళ్ళు మిక్సీ